హాయ్ అండి. వెల్కమ్ టు దిత్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను నా ప్రెగ్నెన్సీ టైంలో పూజ ఏ విధానంగా చేసుకుంటాను అండ్ ఆల్సో నేను రెగ్యులర్గా పూజ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 క్లాత్స్ తీసుకున్నాను. ఈ 2 క్లాత్స్ నేను మీషోలో తీసుకున్నానండి. 160కి 6 క్లాత్స్ ఏమో వచ్చాయి. ఇంకా నేను కిచెన్కి సపరేట్ ఇంకా దేవుని క్లీన్ చేయడానికి సపరేట్గా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక క్లాత్ని డ్రైగా ఉంచేసాను, ఒక క్లాత్ని ఇంకా వాటర్లో వెట్ చేసేసానండి. ఎందుకంటే మనకు ఫోటో ఫ్రేమ్ దగ్గర తుడవడానికి వెట్ క్లాత్ అయితేనే మనకి బొట్లు ఈజీగా వెళ్తాయండి. మనం ఎప్పుడైతే బొట్లు క్లీన్ చేస్తుంటామో అప్పుడు మనం గ్లాస్ అంతా తుడిచొద్దండి. ఓన్లీ బొట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే క్లీన్ చేయాలి. ఒకవేళ మొత్తం తుడిస్తే ఆ వాటర్ అనేది గ్లాస్ లోపలికి వెళ్ళి లోపల ఫ్రేమ్ అనేది ఖరాబ్ అవుతుందండి. ఒక సైడ్ మాత్రం నేను బొట్లు క్లీన్ చేస్తున్నాను, క్లాత్ సైడ్, ఇంకో సైడ్ మాత్రము మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. సో దట్ అది బొట్లు అనేది ఫ్రేమ్ మొత్తం స్ప్రెడ్ కావద్దని ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ మళ్ళీ నేను డ్రై క్లాత్ తీసుకొని ఫ్రేమ్ తొందరగా ఆరాలనేసి డ్రై క్లాత్ తోటి క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను క్లీన్ చేసుకున్న ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడ ఒక టబ్ ఉంది కదా అండి, దానిలో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం క్లీన్ చేసిన ఫోటో ఫ్రేమ్స్ అయినా దేవుని ఫ్రేమ్స్ అయినా మనం నడిచే బాటలో పెట్టొద్దు అంటారు కదా. సో నేను అందుకని ఇక్కడ ఒక టబ్ యూజ్ చేస్తున్నానండి. నేను క్లీన్ చేసుకున్న దేవుని ఫొటోస్ అన్నీ దాంట్లోనే పెడుతున్నాను. ఇంకా దేవునికి ఏం సంబంధించినవన్నిటివి దాంట్లోనే పెట్టేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను దేవుని ఫోటో ఫ్రేమ్స్ అయినా సరే, దేవుని మందిరం అయినా సరే ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేసుకోనండి. అసలు మంగళవారం శుక్రవారం అయితే అసలే క్లీన్ చేయొద్దంట మాకు ఒక గురూజీ చెప్పారు. సో ఇంకా అమావాస్య రోజు, పున్నమి రోజు మనం ఏ టైంలో అంటే ఆ టైంలో దేవుని ఫ్రేమ్స్ క్లీన్ చేయొద్దంట. సండే రోజు లేదంటే మిగతా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంట. అండ్ ఆల్సో వీక్లీ ఒక్కసారి ఆర్ ట్వైస్ మాత్రమే దేవుని ఫోటోలు క్లీన్ చేసుకోవాలంట అండి. ఇంకా మనం దేవుని మందిరంలో ఇనుప వస్తువులు ఉంటాయి కదండి, అంటే ఇనుప శీలలు, ఫోటో ఫ్రేమ్స్ హ్యాంగింగ్ చేయడానికి ఇనుప శీలలా ఉంటాయి కదా, అవి అస్సలు యూజ్ చేయొద్దంట అండి. ఎందుకంటే ఇనుము అంటే దళిద్ర దేవతకి చాలా ఇష్టం అంట. మనం ఇనుము దేవుని మందిరంలో పెడితే మనం దళిద్ర దేవతని ఆహ్వానించినట్లంట. అసలు ఇనుము యూజ్ అంట. ఒకవేళ ఇన్ కేస్ మనం ముందుగానే అట్లా ఉంటే ఆ ఇనుము శీలలకి మనం పసుపు, కుంకుమ, గంధము 3 మిక్స్ చేసి ఆ ఇనుము శీలలకి రాస్తే అప్పుడు మొత్తం పవిత్రంగా మారిపోతుందంట. అండ్ లక్ష్మి కళ వస్తుందంట అండి. ఇలా మాకు ఒక గురూజీ చెప్పారు. ఇంకా మేము అసలు దేవుని మందిరంలో ఇనుము వస్తువులు అయితే ఏం యూజ్ చేయలేదు. ఓన్లీ మీషోలో నేను తీసుకున్న వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే యూజ్ చేస్తున్నానండి. మా ఇంటి దేవుడు అయితే వెంకటేశ్వర స్వామి అండి. ఈ ఫోటో ఫ్రేమ్ నాకు మా 10th క్లాస్ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు. మా దిత్య పాప క్రైడల్ సెరమనీ రోజు నాకు మా 10th ఫ్రెండ్స్ ఈ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ చేశారు. అసలు చాలా బాగుంది కదండి చూడడానికి. అంటే ఇది వెట్ క్లాత్తో తుడిచినా కూడా అసలు ఏం కాదండి. ఫోటో ఫ్రేమ్కి ఎంత వెట్ క్లాత్తో యూజ్ చేసినా ఫ్రేమ్కి ఏం కాదు. ఇంకెలాగో మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామియే కాబట్టి నేను మెయిన్గా ఈ ఫోటో ఫ్రేమ్ ఉండాలని మీషోలో తీసుకున్న వాల్ స్టిక్కర్కి హ్యాంగ్ చేస్తానండి. అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి చూడడానికి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా మనకి బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, దీపం పెట్టేటివి, అవన్నీ ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. దాంట్లో వాటర్ వేసుకొని అవన్నీ మనం దాంట్లో వేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం కొంచెం వేరే వర్క్ చేసుకున్నంతలోపు అవంతా వెట్ అయిపోతాయి మనకు. సో దట్ క్లీన్ చేయడానికి కూడా ఈజీగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం అండి. నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్లో, బ్రాస్ ప్లేట్లో అమ్మవారిని పెట్టేసి నేను దీపం ముందు పెట్టుకుంటానండి. నేను పూజ చేసిన ప్రతిసారి అమ్మవారి పైన అక్షంతలు, పసుపు, కుంకుమ వేసి మనకి 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటాను నాకు వీలున్నప్పుడల్లా. ఇప్పుడు కంటిన్యూగా చదవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ ఒక 11 or 5 అట్లా చదువుకుంటానండి. నేను మళ్ళీ ఇంకా ఆ అక్షంతలు, పసుపు, కుంకుమ పడేయనండి. అదంతా ఒక బాక్స్లో వేసి పెట్టుకొని నేను ఎప్పుడైతే దేవుని మొక్కుతానో, ఎప్పుడైతే బొట్టు పెట్టుకోవాలో అది పెట్టుకుంటాను. ఇంకా నేను మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు అవే అక్షంతలు నేను నా తలపై వేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి నేను ఇందాక మనం దేవుని ఫొటోస్ క్లీన్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ నేను మళ్ళీ క్లీన్గా తుడిచేసి ఇక్కడ మళ్ళీ నేను దేవుని మందిరం క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ 2 క్లాత్స్ మాత్రమే నేను దేవుని మందిరానికి యూజ్ చేస్తానండి. మనము డైలీ ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడు టైల్స్ అన్ని నీట్గా తుడుచుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఎప్పుడైనా సడన్గా పూజ చేసుకోవాలన్నప్పుడు అప్పుడు క్లీన్ చేసుకోవాలి
చేసుకోకపోయినా ఏం కాదు. ఎందుకంటే మనం చాలా డేస్ క్లీన్ చేయకుండా ఉన్నామనుకోండి, ఆ టైల్స్కి అంతా అది మనం దీపం పెడుతూనే ఉంటాం కదా, అదంతా జిడ్డుగా అంటుకుంటుంది. సో దట్ మనకి మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం రెగ్యులర్గా ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మీకు చూస్తుంటేనే అర్థమైంది కదా టైల్స్ అసలు ఎంత క్లీన్గా ఉన్నాయో. నేనైతే రెగ్యులర్గా ఇలానే చేసుకుంటానండి. ఇంకెప్పుడైతే డీప్ క్లీనింగ్ చేసుకోవాలనుకుంటానో అప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటాను. యాక్చువల్గా అయితే నేను స్టూల్ వేసుకొని పై వరకు క్లీన్ చేస్తానండి. కాకపోతే ఇంక ఇప్పుడు ఎందుకు రిస్క్ అనేసి నేను పైకి ఎక్కట్లేదండి. అసలు మేము ఎప్పుడైతే ఇక్కడికి షిఫ్ట్ అయిపోయామో అండి, అప్పుడైతే దేవుని మందిరం అయితే చాలా బ్లాక్గా అయిపోయిండే, ఇంకా బ్రౌన్ కలర్లో అయిపోయిండే. దేవుంది దీపం ఉంటుంది కదా అండి, అదంతా టైల్స్ పైన పడి చాలా బ్లాక్ అయిపోయిండే. ఇంకా మేము ఎప్పుడైతే ఇక్కడికి షిఫ్ట్ అయ్యామో దాన్ని స్లోగా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఇలా నీట్గా చేసుకున్నానండి. ముందు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు 1 మంత్ కిందనే షిఫ్ట్ అయ్యాకే మేము ఇక్కడికి వచ్చామని, అంతలోపే అంత డర్టీగా అయిపోయిండే అండి. ఇక్కడ కింద 2 టైల్స్ ఉన్నాయి కదా వైట్వి, అసలు అక్కడ బ్రౌన్ కలరు సెల్ఫ్ లాగా ఉండే అండి. నేను దానిపైన 2 టైల్స్ పెట్టాను సేమ్ సైజ్వి తీసుకొని. ఎందుకంటే బ్రౌన్ కలర్ దానిపైన ఏదంత పెట్టినా అంత పీస్ఫుల్గా అనిపించట్లేదు. సో మనకి దేవుని మందిరంకి ఎప్పుడైనా సరే వైట్ కొంచెం లైట్ కలర్స్ అయితేనే బాగుంటాయండి. డార్క్ కలర్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా అది అంత క్లీన్గా అనిపించదు. ఇంకా వైట్ అయితే మనకి ఈజీగా ఎక్కడ క్లీన్లెస్గా ఉందో, ఎక్కడ క్లీన్గా ఉందో, ఎక్కడ క్లీన్గా లేదో ఈజీగా అర్థమైపోతుంది. మనం కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను దేవునికి యూజ్ చేశారు కదండి దండలు, అవి కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇవి ఫస్ట్ క్లీన్ చేసి పెట్టామనుకోండి, మనం నెక్స్ట్ ఇంకా అవి బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసేసరికి అవి డ్రై అయిపోతే మనం దేవునికి కూడా ఈజీగా వేయొచ్చండి. ఇంక ఇక్కడ వచ్చేసి అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా అండి, దీపం ఎక్కడి సైడు వెలిగించాలి అంటే, దీపం మొహం ఎక్కడి సైడు పెట్టాలని. నార్మల్గా అయితే తూర్పు ఉత్తర సైడే పెడతారండి. ఒకవేళ మనకి తూర్పు ఉత్తర ఏదో తెలియకపోతే మనము దేవుని సైడు చేసి దీపం పెట్టాలండి. అంటే ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని మనకు ఒకటి అంటారు కదా పెద్దలు. సో మనకి ఇక్కడ సైడు తెలియకుంటే మనం దేవుడి సైడు దీపం మొహం చేసి పెట్టాలి. లేకుంటే మనకి కొత్తగా ఇలా వచ్చాయి కదండి ట్యూబ్ దీపాలు, అంటే మనం పైకి వెలుగుతాయి చూడండి, ఆ దీపాలు యూజ్ చేసినా చాలా బెస్ట్ అండి. ఇక్కడ వచ్చేసరికి నేను పీతాంబరం యూజ్ చేసి ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేస్తున్నానండి. కానీ ఈ పౌడర్ స్మెల్ ఎలాగో ఉంటుంది కదా అండి, ఇంకా తప్పదు కదా, మనం క్లీన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇంకా చాలామంది కూడా ఇంకా పసుపు ఇంకా వెనిగర్ ఇవన్నీ వేసి క్లీన్ చేస్తున్నారు. ఇంకా అది వర్కౌట్ అవుతుందో కాదో అనేసి, ఇంకా టైం వేస్ట్ అనేసి నేను ఎప్పుడు రెగ్యులర్గా పీతాంబరంతోటే యూజ్ చేస్తానండి. అదేదో అమౌంట్ పీతాంబరంగా పెడతా వస్తుంది కదా, పసుపు ఇంకా పిండి వెనిగర్ ఇవన్నీ కొనాలంటే కూడా మనకి ఇబ్బందే కదా. ఇంకా నేను అదేదో పీతాంబరమే తీసుకొని ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి పౌడర్ ఎక్కువ వేస్ట్ కావద్దంటే మనం ఏదైతే క్లీన్ చేసే స్పాంజ్ ఉంటుందో అది ఫస్ట్ మనం డ్రైగా అంటే వాటర్ లేకుండా పిండుకొని ఓన్లీ పౌడర్ మాత్రమే తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. సో దట్ మనకి పౌడర్ అనేది ఎక్కువ వేస్ట్ కాదు. ఇంకా మనము అస్సలు తడి లేకుండానే క్లీన్ చేసుకోవాలి. మనకి పౌడర్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఇక్కడ మనకి సైడ్స్లలో బ్లాక్ కలర్ది అట్లానే మిగిలిపోతుంది కదండి, దానికోసం నేను ఇక్కడ మనం యూజ్ చేయని బ్రష్ ఉంటుంది కదా, అలా ఒక కొత్త బ్రష్ తీసుకొని నేను ఇక్కడ కొంచెం బ్రష్కి పౌడర్ అంటించేసి సైడ్లో కూడా క్లీన్ చేస్తున్నాను. సో దట్ మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇంకా ఒకటండి, ఇక్కడ అసలు 9th మంత్లో ఇట్లా దీపం పెట్టొద్దు అలా అని చాలామంది అంటారు కదా అండి. ఇంకా నాకు ఎందుకో దీపం పెట్టకపోతే అసలు ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుందండి. సో నాకు వీలైనన్ని సార్లు మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే నాకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే నేను అప్పుడు దీపం పెట్టుకుంటానండి. నేను నా ఎంటైర్ ప్రెగ్నెన్సీలో నాకు ఎప్పుడైతే ఓపిక లేదో అప్పుడు మాత్రమే దీపం పెట్టలేదు. నాకు నార్మల్గా అయితే ఎప్పుడైతే ఓపిక ఉందో అప్పుడు ఖచ్చితంగా నేను దీపం పెట్టేదాన్ని అండి. ఇంకా కన్ఫర్మ్గా అయితే ఎవ్రీ ఫ్రైడే ఏ వీక్ పెట్టకపోయినా నేను ఎవ్రీ ఫ్రైడే మాత్రం తులసమ్మ దగ్గర అయితే 100% దీపం పెడతానండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నేను అయినా సరే మా హస్బెండ్ అయినా సరే మేము కొబ్బరికాయ కొట్టలేదు, కానీ నేనైతే రెగ్యులర్గా దీపం పెట్టానండి నాకు ఓపిక ఉన్నప్పుడల్లా. ఇక్కడైతే ఇంకా నేను మొత్తం బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఇలాగే క్లీన్ చేసుకున్నానండి. చూడండి ఎంత నీట్గా అయ్యాయో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేను క్లీన్ చేసుకున్న బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పక్కలో బౌల్లో వాటర్ పెట్టుకున్నారు కదా, దానిలో పెట్టుకున్నాను. మళ్ళీ నేను వాటిని క్లీన్ చేసి అసలు సింక్లో పెట్టలేదు. సో దట్ అది మనకు కూడా మంచిదే కదా, మళ్ళీ దేవుని సామాను క్లీన్ చేసిన తర్వాత సింక్లో పెట్టుకోకపోవడం మనకు
వాళ్ళకు కూడా ఒక మంచి ఫీలింగ్గా ఉంటుంది కదా అని నేను ఇంకా క్లీన్ చేసుకొని డైరెక్ట్ పక్కనే పెట్టుకున్నానండి. ఇక్కడ మీకు ముందలో ఒక 2 సోప్ బాక్సెస్ కనిపిస్తాయండి. అవి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అవి ఎందుకు ఆర్డర్ చేసుకున్నానంటే మనం టైల్స్కి మొల్లలు కొట్టినా కూడా బ్రేక్ అవుతుంది కదా. సో ఇంకా మనం రెంటింట్లో ఉన్నప్పుడు అవన్నీ పాసిబుల్ కాదు కాబట్టి ఇంకా మీరు ఇంతకుముందే చూసారు కదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ దగ్గర నేను దీపాలు పెట్టుకోవాలని అనుకుంటున్నాను. సో నేను ఇంకా ఆన్లైన్లో చూస్తే ఇట్లా మనకి యూజ్ చేసే సోప్ బాక్సెస్ ఉంటాయి కదా, అప్పుడు నేను తీసుకున్నప్పుడు బై 1 get 1 ఫ్రీ ఉండే అండి, 98 రూపీస్ ఏమో. సో ఇంకా నేను అది దేవునికి కరెక్ట్ సైజ్ చూసేసి అక్కడ వాల్కి హుక్స్ పెట్టి ఆ దీపాలు అనేటివి ఆ సోప్ బాక్సెస్లో పెట్టుకున్నానండి. ఒకవేళ ఈ ఐడియా మీకు కూడా యూజ్ అయితే ట్రై చేయండి. ఇక్కడ మనం బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసిన వెంటనే తుడుచుకోవాలండి, లేకపోతే అలాగే తడి ఉన్నాయి అనుకో మనకి ఆ బ్రాస్ ఐటమ్ పైన మనకి మరకలు కనిపిస్తాయి, చూడడానికి కూడా బాగుండదండి. మనం ఎంబడే మంచిగా డ్రైగా చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి మరకలు అనేటివి కనిపించదు. ఎప్పుడైనా సరే అండి మనం పెట్టుకునే బొట్లు దేవునికి పెట్టకూడదు. ఇంకా దేవునికి అనేది నేను గంధము కుంకుమ అనేటివి 2 సపరేట్గా పెట్టేశాను. ఫస్ట్ నేను గంధము ముందుగానే కొంచెం వాటర్ వేసి పెట్టేశానండి, సో దట్ మనకి మంచిగా వెట్టుగా అవుతుంది. లేకపోతే అప్పుడే పెట్టుకున్నాం అనుకొని చాలా డ్రై ఉండి దాన్ని ఇంకా అంత క్లీన్గా రాదు కాబట్టి నేను ముందుగానే వాటర్ వేసి పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామికి బొట్లు ఎలా పెడుతున్నానో, ముందుగా గంధం పెట్టేసి తర్వాత కుంకుమ పెట్టుకున్నానండి. నాకు పూజలో అయినా సరే ఇంకా పూజా మందిరంలో అయినా సరే ఏమైనా డౌట్స్ ఉంటే నేను మా ఫ్రెండ్ని అడుగుతానండి. తను వచ్చేసి బ్రాహ్మిన్సే, సో దట్ నాకు తను ఏది అడిగినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అమ్మవారు వచ్చేసి వరలక్ష్మి అమ్మవారు అండి. నాకు అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే నాకు ఫస్ట్ అబార్షన్ మిస్క్యారేజ్ తర్వాత నేను ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం చేశానో ఆ నెక్స్ట్ మంతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందండి. ఇదొక మిరాకిల్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నానంటే అది ఓన్లీ అమ్మవారి వల్లనే. ఎందుకంటే ఈ ఇయర్ కూడా అంటే 2025లో కూడా నేను ఎప్పుడైతే అమ్మవారి వ్రతం చేశానో నాకు ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. అసలు నాకు నిజంగా అమ్మవారిని నేను చాలా నమ్ముతానండి. నా లైఫ్లో 2 మిరాకిల్స్ అయినాయి ప్రెగ్నెన్సీ విషయంలో. నాకు ఎప్పుడైతే ఇంకా మా అమ్మ లేదన్న ఫీలింగ్ వస్తుందో, ఇంకా నేను ఒంటరి దానిలా అనే ఫీలింగ్ వస్తుందో, ఇంకా నాకు ఎప్పుడైనా ఏమైనా బాధ వచ్చినా నేను డైరెక్ట్ దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి దీపం పెట్టేసి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చుంటానండి. ఇంకా నాకు మైండ్ అంతా రిలీఫ్ అయిపోతుంది. నాకు అసలు చాలా అంటే చాలా ఇష్టం అండి. మీరు నమ్ముతారో లేదో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి అమ్మవారి పూజ చేసి చూడండి, 100% అని మీకు మంచి జరుగుతుంది. నాకైతే నా లైఫ్లో అయితే చాలా మంచి జరిగిందండి. నేనైతే మా ఫ్రెండ్ని అడిగానండి, మనం ఇలా 9th మంత్లో పూజ చేసుకోవచ్చా, దీపం పెట్టుకోవచ్చా అంటే తను ఉండి చేసుకోవచ్చు, అలా ఏమి ఉండదు. ఎందుకు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇట్లా పూజలు అవి చేయొద్దు అంటారంటే వాళ్ళు ఆల్రెడీ కడుపులో హెవీ వెయిట్ని మోస్తుంటారు కదా, ఇంకా ఎక్కువసేపు కూర్చోలేరు కదా, ఇంకా ధూపం స్మెల్ అవి కూడా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, ఎక్కువసేపు వాళ్ళు పూజ చేయలేరు, ఇంకా ఊకే వంగాలి లేవ్వాలి కాబట్టి అట్లా పూజ చేయొద్దనే చెప్తారు. కానీ మనకి ఏ శాస్త్ర ప్రకారం మాత్రం ఇట్లా గర్భిణీ స్త్రీలు దీపం పెట్టొద్దని ఏం లేదు. నువ్వు కంఫర్టబుల్గా ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చని మా ఫ్రెండ్ చెప్పిందండి. సో ఇంకా నేను నా ఎంటైర్ ప్రెగ్నెన్సీలో నేను ప్రతిరోజు నాకు వీలున్నప్పుడల్లా నేను దీపం పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను దేవుళ్ళకి మాలలు అయితే వేస్తున్నానండి. అంటే దేవుని కోసం నేను సపరేట్గా కొన్ని జ్యువెలరీ టైప్ తీసుకున్నాను. మనకి ఒక్కొక్కసారి ఫ్లవర్స్ అవైలబుల్ ఉన్నా లేకున్నా ఇవి వేస్తే మనకి కొంచెం బాగా అనిపిస్తుందని ఇంకా నేను ఎప్పుడు ఇవి డీప్ క్లీన్ చేసినప్పుడల్లా వాష్ చేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి ఈ చిట్టి గాజుల మాల ఉంది కదా, ఇది నేను వచ్చేసి బల్కంపేటలో తీసుకున్నానండి. అప్పుడు మేము బోనం చేయడానికి వెళ్ళాము, నేను మా హస్బెండ్ మా ఫ్యామిలీ ఇంకా మా పాప దగ్గర. అప్పుడు నా దిత్య పాప ఉండే, ఆమె దగ్గర వెళ్ళినప్పుడు ఈ చిట్టి గాజుల మాల తీసుకున్నాను. ఇంకా అది నేను ఎప్పుడు అమ్మవారికే వేస్తానండి. చూడండి ఇక్కడ నేను ఆన్లైన్లో సోప్ బాక్సెస్ తీసుకున్నాను అన్నాను కదా, అవి ఇక్కడనే పెడతానండి వెంకటేశ్వర స్వామి దగ్గర దీపాలు పెట్టడానికి. అసలు నాకు అది చాలా బాగా అనిపించిందండి. పెడితే ఎంత లుక్ అనిపిస్తుందో అంత లుక్ అనిపిస్తుంది. ఫస్ట్ ఈ ఐడియా నాకు రాకముందు ఓన్లీ నేను కింద మాత్రమే పెట్టేదాన్ని, కానీ పైన ఏదో లేనట్లు ఒక ఫీలింగ్ ఉంటుండే. ఎప్పుడైతే ఇట్లా ఐడియా వచ్చిందో అప్పుడు పెట్టిన తర్వాత దీపం పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా దేవుని దగ్గర కూడా దీపం ఉన్న ఫీలింగ్ వస్తుండే. ఇక్కడ మనము ప్రతి దీపం పెట్టేది ఉంటుంది కదా బ్రాస్ దానికి, ప్రతి దానికి మనం దీపం పెట్టుకోవాలండి. కామాక్షి దీపానికి అయితే కన్ఫర్మ్గా పెట్టుకోవాలి. మనం దీపం పెట్టిన తర్వాత దీపానికి అక్షంతలు, పసుపు, కుంకుమ, పువ్వులు కూడా వేయాలండి. సో దట్ అప్పుడు మనకి లక్ష్మీకళ అంటే ఫస్ట్ దీపానికి పూజ చేసిన ఫలితం ఉంటుందంట.
నాకు ఇది మా ఫ్రెండ్ వచ్చేసి చెప్పిందండి. సో ఇంకా నేను తను చెప్పినప్పటి నుంచి ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను. ఇంకా మనం దేవుడిని దీపాలైనా సరే, దేవుడి విగ్రహాలైనా సరే ఎప్పుడైనా భూమిపైన అస్సలు పెట్టకూడదంట అండి. ఒకవేళ మన దగ్గర బ్రాస్ ప్లేట్స్ లేకపోతే కనీసం ఒక తమలపాకు ఉంటుంది కదా, దానిపైన పెట్టాలంట. కానీ దీపాన్ని, దేవుడి విగ్రహాన్ని ఎప్పుడు నేలపైన పెట్టొద్దంట అండి. ఇంకొకవేళ మన ఇంట్లో విగ్రహాలు ఉంటాయి కదా అండి, విగ్రహాలు ఉంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా పూజలు చేయాలంట అండి. విగ్రహాలు ఉంటే మనం డైలీ దీపం పెట్టాలంట, ధూపం వేయాలంట, ఇంకా ప్రసాదాలు కూడా చేయాలంట అండి విగ్రహాలు ఉంటే. ఇట్లా మనకు నార్మల్గా నేనైతే ఇంకా విగ్రహాలు ఎక్కువ ఏం పెట్టుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఏ టైంలో ఎలా ఉండేది తెలియదు కదా, ఇంకా అందుకనే తర్వాత తీసుకుందాం లేండి అని నేను కూడా ఇప్పుడు ఫ్రేమ్స్తో అంటే ఇట్లా నాకు నచ్చినట్లు పెట్టుకున్నానండి. విగ్రహాలు ఉన్న వాళ్ళు మాత్రం కన్ఫామ్గా దేవుళ్ళకి ప్రసాదాలు ఇంకా డైలీ దీపం అయితే పెట్టాలంట అండి. ఇక్కడ వచ్చేసి నేను దేవుళ్ళకి ఇలా అయితే పువ్వులు పెట్టుకున్నానండి నాకు నచ్చిన విధంగా. మరి మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. అసలు చూడగానే ఎంత అందంగా అనిపిస్తుంది కదండి. ఇంకా పువ్వులు అవన్నీ పెట్టేశాను. తర్వాత దీపంలో కూడా మనం 2 ఒత్తులు వేసుకోవాలండి. ఇక్కడ చాలామంది ఉండి అన్నారు మనం డైరెక్ట్ అగ్గిపుల్లు ఉంటుంది కదా, దాంతో డైరెక్ట్ దీపం వెలిగియొద్దని. సో నేను హారతి ఇస్తాం కదా అండి, దాంతో ఫస్ట్ అది వెలిగించుకొని తర్వాత దీపాలన్నీ వెలిగిస్తున్నానండి. మీరు కూడా ఇలానే చేస్తారా, లేదంటే డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగిస్తారో నాకు కమెంట్ చేయండి. ఎలా చేయడం కరెక్టో చెప్పండి. నేనైతే ఎప్పుడు ఇదే విధంగా దీపం అయితే వెలిగిస్తానండి. అసలు నిజంగా చెప్పాలంటే అదేంటో అండి, మనం ఇంట్లో ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో మన ఇంట్లో ఏ బాధ ఉన్నా సరే తొలగిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా మీకు ఒకటి చెప్పాలండి, మన ఇంటి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదంట. ఇంకా మన దేవుని రూమ్లో ఖచ్చితంగా శివపార్వతుల కుటుంబం, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు, ఇంకా ఇట్లా సీతారాముల పట్టాభిషేకం ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఉండాలంట. సీతారాముల దాంపత్యం ఎంత మంచిదో అట్లా మన దేవుడి మందిరంలో అట్లా సీతారాముల ఫోటో ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంత మంచిగా ఉంటారంట అండి. ఇక్కడైతే ఇంకా నేను దేవుళ్ళకి హారతి ఇచ్చేస్తున్నానండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి నేను చేసే పూజా విధానం. ఒకవేళ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన హాల్లో అయితే మనం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో ఉంటుంది కదా, అది పెట్టుకోవాలంట అండి, చాలా మంచిదంట. ఇంకా మనం బెడ్రూమ్స్లో అయితే రాధాకృష్ణ ఫోటో పెట్టుకోవాలంట. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను లక్ష్మీదేవి విగ్రహం ఉందండి, ఇది శ్రీశైలం నేను మా హస్బెండ్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాము. ఇంక ఇక్కడ నేను అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి అష్టోత్తరం చదువుకుంటున్నాను. 108 చదివేంత ఎనర్జీ ఇప్పుడు లేదండి, ఎందుకంటే మనం చదువుతూ ఉంటే ఫాస్ట్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కదా, అందుకని నేను 11:05 అలా చదువుకుంటున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయాక ఇక్కడ నేను నా మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టి దేవునికి మొక్కుకుంటుంటానండి. నేను రెగ్యులర్గా ఇలా పూజా విధానం చేసుకుంటానండి. ఒకవేళ నేను ఈ వీడియోలో ఈ పూజా విధానంలో మీకు ఏమైనా తప్పుగా కనిపిస్తే నాకు చెప్పండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నానండి. ఒకవేళ నేనేమైనా ఈ పూజా విధానంలో తప్పు చేస్తే నాకు కూడా చెప్పండి. అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదండి. ఒకవేళ మీకు కూడా నేను చేసే పూజా విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.